హాయ్ గాయ్స్, ఇప్పుడైతే నేను పీకేపల్లెకి వచ్చిన. పీకేపల్లె అంటే పొదలకుంటపల్లె, మా అమ్మ వాళ్ళ ఊరు అనమాట. సో మోహారం పండగ ఫెస్టివల్ అనమాట, అంటే పీర్ల పండగ అంటారు కదా, ఆ పండగకి అయితే వచ్చానమాట. ఇంకా వెళ్ళాలి దేవుడి దగ్గరికి, అయితే ఇంకా వెళ్ళలేదు. ఫస్ట్ అయితే ఇంటికి వచ్చిన. ఇది మా వెనక సైడ్, ఇంటి వెనక సైడ్ ఇలా ఉంటుంది, కొండ ఉంటుంది, ఇంకా చెట్లు, ఇవి కలాలన్నమాట. ఇల్లులు అయితే లేవు ఇక్కడ. కొంచెం ముందుకెళ్తే అన్ని ఇల్లులు ఉన్నాయి. ఇది మా జయ వాళ్ళ ఇంటి వెనకాల, మా ఇంట్లో అటు సైడ్ రోడ్డుకి అనమాట. సో అటు నుంచి అయినా ఇటు రావచ్చు, ఇటు నుంచి అయినా అటు రావచ్చు. ఇది దగ్గర పిల్లలను చూసుకో. ఇంకా మా అమ్మకైతే పిల్లల్ని ఇచ్చి, మా పిన్నికి మా బాబుని ఇచ్చేసి నేనైతే వీడియో తీసుకుందామని చెప్పి ఇక్కడికి ఇంకా వచ్చేసిన. సో తీసుకునేదానికి జనాలు అయితే ఫుల్గానే ఉన్నారు. అది తల్లి పీరు అంటారు, అంటే పెద్ద పీరు. సో ఇదిగో ఇలా చేస్తారు మా ఊర్లో అయితే ఫెస్టివల్ లాస్ట్ రోజు అనమాట. ఇంతకంటే కూడా ముందు రోజు సీకట్లో చేస్తారు, అది సూపర్గా ఉంటుంది. బట్ నేను వెళ్ళలేదు, అక్కడ గుంటూరులో నుంచి వచ్చినాం కాబట్టి ఇంకా ఇండ్లు క్లీన్ చేసుకునేదే ఉంది. సో ఇప్పుడైనా సరే ఉన్న ఈ లాస్ట్ పండగైనా చూద్దామనేసి ఇంకా అప్పటికే మేము పండగ కొంచెం అయిపోయిన తర్వాత ఊర్లోకి పీర్లు వచ్చే టయానికి ఇంకా వర్షం స్టార్ట్ అయిందని ఇంటికి వెళ్ళిపోయినా నేను వెంటనే మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఊరి నుంచి. సో తీసిన వీడియోలో మీకు ఎలా అనిపించిందో, నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ పీర్లు ఎందుకు ఉంచారంటే ఆ వైట్ కలర్గా జల్తాడంటారు కదా, అది పీకేసుకొని పిల్లలు కానీ పెద్దలకు కానీ కట్టుకుంటారనమాట. సో ఏవైనా దుష్టశక్తులు ఇలాంటివి, దయ్యాలు, పిచాచాలు ఇవి దగ్గరికి రాకుండా ఉంటాయని, హెల్త్ బాగాలేకపోయినా నయం అవుతుంది అనేసి అలా ప్రతి ఒక్కరు తీసుకుంటారు. నేను కానీ తీసుకున్నా. ఖచ్చితంగా ఈ సంవత్సరం కడితే నెక్స్ట్ ఇయర్ వరకు ఉంటుంది అనమాట అది కట్టుకుంటే. పిల్లలకైతే మొలతాడుకు కడతారు, లేడీస్ అయితే ఇంకా తాలిబొట్టుకు కట్టుకుంటారు. సో మీ సైడ్ కూడా ఈ పద్ధతి ఉంటే మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దే. అలాగే మీ ఊర్లో పీర్ల పండగ ఇలా అంటే పీర్లు మా అత్త వాళ్ళ ఊర్లో మళ్ళీ వేరుగా ఉంటాయి, మా ఊర్లో ఒకలాగా, అంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలాగా తయారు చేస్తారనమాట ఈ పీర్లని. సో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి మా పీర్ల సైడ్. మా ఊరి పీర్ల పండుగలో స్పెషాలిటీ ఏంటంటే ఇద్దరు వేషాలు వేస్తారు, మగవాళ్ళు అనమాట వీళ్ళు. సో ఒక ఆమెమో ఆడామలాగా వేసుకొని ఇదిగో ఇలా జెంట్స్ని ఆట పట్టిస్తూ ఉంటుంది, కామెడీ చేస్తుంటుంది. అక్కడ బ్లాక్ కలర్ ఒక క్యాప్ పెట్టుకొని పోయిన ఆయన అదే మామూలుగా అందరు మొఖాలకేసి కొట్టడము, దేంతో ఒకటి పేడ నీళ్ళు ఏంటి నాకు తెలియదు. సో దీనికంటే ఈవినింగ్ బాగా చేస్తారనమాట. మధ్యాహ్నం 12 నుంచి ఊరు మొత్తం తిరుగుతుంది. చాలా పెద్ద ఊరు అనమాట మాది. నరవ ప్లస్ పొదలకుంటపల్లె 2 ఊర్లు తిరుగుతాయి అన్నమాట పీర్లు. అక్కడికి బైనపల్లె పీర్లు కూడా వస్తాయి. సో అంత దూరం వెళ్ళడానికి నాకు టైం లేదు, ప్లస్ నేను రాలేదు. నేను ఈవినింగ్ వెళ్ళిన, అదైనా మా బావ అయితే అసలే రాలేదు. మా బావకి పండగలు అంటేనే ఇంట్రెస్ట్ ఉండదు, ఆడికి పోయినా నువ్వు అంటాడు. ఇంకా మా బావతో పెట్టుకుంటే పంచాయతీలు కుదరవని నేను వచ్చేసిన. సో నెక్స్ట్ ఇంకా పండగ అయిపోతే క్లోజ్ చేస్తారు కదా గుండాన్ని, అదే మూసేస్తారు కాబట్టి అందరూ విభూది తీసుకుంటున్నారు. సో అక్కడ మా పెద్దనాన్న అనమాట, ఆయన దాడ నిప్పులు దొబ్బేస్తున్నాడు కదా మా పెద్దనాన్న. మొన్న ఒక పెద్దనాన్న వాళ్ళ ఇంటికి పోయినాం కదా, ఈయన ఇంకొక పెద్దనాన్న. సో మా జీనాన్నోళ్ళు మొత్తం 5 మందికి కొడుకులు ఉంటారు కదా, అట్లా మొన్న మా పెద్దనాన్న రెండో జీనాన్న కొడుకు, అందరికంటే ఫస్ట్ మా జీనాన్న పెద్దోడు. సో ఇప్పుడు అగ్గిలో చేస్తున్నాడు కదా మా పెద్దనాన్న మూడో జీనాన్న కొడుకు.
పీర్లు అయితే అల్లా తీసుకుంటాయి కదా, అదే నమస్కరించుకుంటాయి కదా గుండానికి, అదనమాట. అటు సైడ్ కొన్ని పీర్లు, ఇటు సైడ్ కొన్ని పీర్లు అయితే వెళ్ళి అదే నమస్కారం చేసుకుంటున్నాయి. నేను మన తెలుగులోనే చెప్తున్నా. వీడు మా క్లాసు ప్లస్ మా తమ్ముడు, వాడు నాకు తమ్ముడు అవుతాడు, నాకంటే పెద్దోని లెక్క ఉన్నాడు కదా, వాడు ఇంజనీరింగ్ జాబ్ చేస్తున్నాడు. నెక్స్ట్ అయితే అక్కడ ఏదో ఇప్పుడు అన్నీ పక్కన ఉండకుండా ఉన్నటువంటి నిప్పు మొత్తం లోపలికి వేసేస్తారు. లోపలికి వేసిన తర్వాత గుండాన్ని అందరు కలిసి 3 పిరికెళ్ళు వేసేస్తారు. ఇలా 3 పిరికెళ్ళు, అదే అది ఉంది కదా అంతా చుట్టూ ఆ మట్టి అదేమంటారు గుండంలో, అది అలా మట్టి వేసేసి తర్వాత క్లోజ్ చేసి రాళ్ళు పెట్టి ఒక చెట్టునైతే నాటుతారనమాట. సో కానీ వాళ్ళు అరుస్తున్నారు, ఇంకా మేము వేయలేదు కదా, మీరు ఎలా వేస్తున్నారు, వేయొద్దు అని అటు సైడ్ వాళ్ళు మొత్తుకుంటుర్రు, వీళ్ళు ఏమో వేస్తూ ఉన్నారు. ఎందుకంటే నమాజు ఏదో చేయాలంట, చేసిన తర్వాత వేస్తారంట. సో మనోళ్ళు అయితేనట్టు అలా విభూతి తీసుకునే వాళ్ళు తీసుకుంటుర్రు. ఏందమ్మా సో ఇంకా నమాజ్ చదువుతారనమాట. నమాజ్ చదివిన తర్వాత అదే మొత్తం క్లోజ్ చేస్తారు గుండాన్ని. సో నెక్స్ట్ పీర్లు అనేది ఊర్లోకి వస్తాయి. ఊర్లోకి వచ్చిన తర్వాత ఊర్లో అదే నీళ్ళల్లో పడతాయి. నైట్ అయితే ఎంత టైం అవుతుందో తెలియదు, నేను ఉండలేదు. మా ఇంటి దగ్గరికి వచ్చేటప్పుడు కూడా వీడియో తీయలేకపోయినా. ఇంకా మా పిల్లల్ని అయితే మా అమ్మ అదే జంపింగ్ జపాంగ్ అంటారు కదా, దాంట్లో అయితే ఎక్కించి ఆడిపిస్తుంది అనమాట. సో ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలని బయలుదేరుతున్నాం. ఎందుకంటే వర్షం పడుతుంది, వాళ్ళ డాడీ కూడా రాలేదు కదా తీసుకోవడానికి. ఇవి కూడా మా ఇల్లులే అనమాట. మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లులు ఇక్కడ 3 ఉంటాయి, అక్కడ 5 ఉంటాయి అనమాట. అంటే అన్నాదమ్ముల పిల్లల లెక్క అనమాట. సో అందుకే ఇక్కడ కూడా వీడియో తీసిన. ఇంకా మా పిల్లోళ్ళు అందరికీ వరుస అవుతారు కాబట్టి ఇంకా అందరి ఇళ్ళ కాడ మా దానికి బాగా అలవాటు అనమాట. ఇక్కడ అంతా తిరగడం మా ఊరిలో బాగా ఇష్టం, దానికి చాలా ఇష్టం. మా అమ్మ వాళ్ళ ఊరు అంటే అందరు మామూలే. ఇంకా మా జేనాన్న, 3వ జేనాన్న, ఇది 3వ జనాన వాళ్ళ ఇల్లు. మా మోక్షి ఉండేది మా 2వ జనాన వాళ్ళ ఇల్లు. మా రేణుక పిన్ని వాళ్ళు అయితే ఇక్కడ మా పిన్ని వాళ్ళు కూర్చొని, అక్కడ లాస్ట్ ఉంది కదా ఆమె మా జేయ వాళ్ళ ఇల్లు. అంటే పెద్ద ఆయన, అందరికంటే పెద్ద ఆయన, 1st 2nd 3rd 4 5 ఇట్లా ఇల్లులు వరుస ఉంటాయి అన్నమాట. సో మా జనాన ఆకుకూరలు బిజినెస్, అందుకు నేను చెప్పా కదా మా సైడ్ ఆకుకూరలు ఫ్రెష్గా దొరుకుతాయని, మా పొలాలలో దొరుకుతాయి. ఇది 4వ జనాన ఇల్లు అనమాట, ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్. ఇది 5వ జనాన వాళ్ళ ఇల్లు. అయితే 2 ఇల్లులు మా 4వ జనాన వాళ్ళే ఉంటున్నారు ఇప్పుడైతే. సో ఇంకా ఇది మా ఇల్లు. ఈ స్కూటీ ఉంది కదా, ఇది అటు సైడ్ స్ట్రైట్గా ఉండే ఇల్లు కాదు, ఇటు సైడ్ ఉండే ఇల్లు. సో ఇది మా బజార్ అంటే అదే చెప్పా కదా, ఇటు సైడ్ నుంచి అటు వెళ్ళొచ్చు, అటు సైడ్ నుంచి ఇటు వెళ్ళొచ్చు అని చెప్పి అట్లా. సో నీళ్ళు కొలాయిలు వేసిండ్రు కదా, ఆ పైపులు పెట్టిండ్రు అనమాట. ఇవి రోడ్డుకు అడ్డంగా, అందుకే ఇక్కడ మామూలుగా గచ్చు ఉండింది, అదంతా లేపేసిండ్రు అడ్డం వస్తుందని. ఇది మా ఇల్లు, చాలా చిన్న ఇల్లు. ఇదిగో ఇది పంచ, లోపల ఒక రూమ్ ఉంది. ఎంత అంటే కిచెన్ ఎంత ఉంటుందో అంతే ఉంటుంది లోపల రూమ్, ఇంకా 2 రూమ్లే. సో ఇంకా ఇంటికి వెళ్ళాలనేసి గిద్దలూరు వచ్చిన. ఇంకా గిద్దలూరు వస్తే మా కరెక్ట్గా రైలు గేటు పడే దగ్గర మాకు బండిలో పెట్రోల్ అయిపోయింది. మా తమ్ముడు వదిలిపెట్టడానికి వెళ్తే ఇంకా మా తమ్ముడు పెట్రోల్ కొట్టించుకొని రావడానికి వెళ్ళింది. ఇంకా నేను మా అమ్మ బాబు కూర్చొని ఉన్నాం. పాప మా తమ్మునితోటే వెళ్ళింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.